హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అఫీనాస్ కిచెన్. ఇంట్లోనే గుంటూరు స్టైల్ మాల్పూరి ఇలా చేస్తే బయట కొనాల్సిన అవసరం ఉండదు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఆ తర్వాత అరకప్పు వరకు మైదాను వేసుకోండి. ఈ రెండు వేసిన తర్వాత వాటిని ఈ విధంగా రెండు బాగా మిక్స్ చేసుకోండి. రెండు మిక్స్ అయిపోయే విధంగా ఈ విధంగా కలపండి. ఆ తర్వాత దీనిలోకి ఒక 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. నాకైతే ఈ కలర్ బెల్లం దొరుకుతుందండి. మనకు మామూలుగా పసుపు దొరుకుతుంది కదా, మీరు అదైనా వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి మళ్ళీ అన్నీ బాగా మిక్స్ చేయండి. బెల్లం, మైదా అన్నీ దీనిలోకి ఇంకా 2 కప్పుల వరకు వాటర్ వేస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ దోశ బ్యాటర్ కాదు, చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. పూరీలు బాగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు కోవా తయారు చేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోండి. దానిలోకి 1 లీటర్ వరకు పాలు వేసి పాలను మధ్యలో కలిదిప్పుకుంటూ ఈ విధంగా మనం 1 లీటర్ పాలు 1/4 లీటర్ వచ్చే వరకు మరిగించాలండి. అప్పుడే మనకు కావలసిన కోవా రెడీ అవుతుంది. చూడండి, గ్రాడ్యువల్గా మిల్క్ తగ్గుతూ ఉంది కదా. మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ చూడండి పాలు చిక్కబడుతూ ఉన్నాయి కదా. ఈ విధంగా కంటిన్యూస్గా మనం స్టర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే పాలు పైకి పొంగి వస్తాయి కదా. చూడండి, ఇప్పుడు హాఫ్ వరకు మిల్క్ రెడ్యూస్ అయిపోయినాయి. పాలు రంగు కూడా మారినాయి కదా. ఇవి ఆవు పాలండి, అందుకని కొంచెం లెమన్ ఎల్లోగా ఉంది. చూడండి, ఇప్పుడు 1/4 వరకు పాలు వచ్చేసినాయి. అంటే 3/4 లీటర్ వరకు మనం మరిగించేసాం. ఇప్పుడు కోవా రెడీ అయిందండి మనకి. ఇది ఇప్పుడు స్టవ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ షుగర్ మనం 1/2 కప్ వేస్తున్నామండి, ఎందుకంటే మనం మాల్పూరిలో కూడా 1/4 కప్పు వరకు బెల్లం వేసాం కదా. ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ వేస్తున్నాం. షుగర్ వేసి ఒక 4-5 చుక్కల నిమ్మరసాన్ని కూడా పిండండి. ఇలా పిండటం వల్ల మరీ కోవా థిక్గా అయిపోకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి మనకి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇది కోవా అండి. మనకి కోవా మాల్పూరికి ఈ విధంగా ఉండాలండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మాల్పూరిని ఈ కోవాని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, కోవా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో మనకి ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు వేరే గిన్నె ఒకటి తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు షుగర్ వేయండి. మనం షుగర్ సిరప్ తయారు చేస్తున్నామండి. 1 కప్పు షుగర్ వేసి దానిలోకి 1 కప్పు నీళ్లు వేయండి. నీళ్లు వేసి షుగరు బాగా మెల్ట్ అయ్యే వరకు కూడా బాయిల్ చేయండి. ఇలా చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది కదా. షుగర్ అంతా నీళ్ళల్లో బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేయాలండి. చూడండి, మనం 5 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలండి. బాగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం 5-6 నిమిషాల వరకు షుగర్ని బాయిల్ చేయాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ముందుగా చేసి పెట్టుకున్న మాల్పూరి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని దానిలో ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం దగ్గరున్న పూరీ పిండిని ఈ విధంగా వేయండి. చూడండి, ఆ పూరీ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. పూరీ పొంగటానికి మనం కొంచెం నూనెని పైకి ఇట్లా వేస్తూ ఉంటే పూరీ బాగా పొంగుతూ ఉంటుందండి. చూడండి, ఇందాక నేను కొంచెం నూనె పైన వేస్తూ ఉన్నాను కదా. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే పూరీ అన్ని వైపులా బాగా పొంగుతుందండి. చూడండి, మళ్ళీ పూరీ ఇప్పుడు పొంగుతుంది కదా. ఈ విధంగా మనం కొంచెం రంగు మారి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా పూరీని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. అటువైపు ఇటువైపు ఆ 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం పూరీని ఫ్రై చేయాలి. అలా చేయటం వల్ల మాల్పూరి మనకి బయట ఏ విధంగా దొరుకుతుందో అదే విధంగా మంచి కలర్తో కూడా ఉంటుంది. ఇప్పుడు పూరీని ఇలా ఆయిల్ అంతా ప్రెస్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, మనకి ఇప్పుడు పూరీలన్నీ రెడీ అయిపోయినాయి. స్టఫింగ్ కోవా కూడా రెడీ అయిపోయింది. చూడండి, కోవాని బయట పెట్టిన తర్వాత
కొద్దిగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మరీ నీళ్ళగా ఉంటే కోవా అంతా జారిపోద్ది. ఈ కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పూరీలన్నీ మనం మంచి కలర్లో వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పూరీ తీసుకొని ఈ షుగర్ సిరప్లో నేను చూపించిన విధంగా బాగా షుగర్ రెండు వైపులా కోట్ చేయండి. తీసుకొని చూడండి, రెండు వైపులా ఒక 2 మినిట్స్ వరకు అలా సోక్ చేస్తే మంచిగా పూరి సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న కోవా ఉంది కదండి, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకుని ఈ విధంగా ఒకవైపు పూరీకి స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి అన్నీ పక్కన పెట్టుకోండి. అంతేనండి, పర్ఫెక్ట్గా మాల్పూరి రెడీ.